నమస్తే అండి. నేను డాక్టర్ రాజీవ్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈరోజు మనము ఎయిర్ పొల్యూషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ హెల్త్ గురించి డిస్కస్ చేద్దాము. మనం గత చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి కూడా రోజు రోజుకి ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతుంది, ముఖ్యంగా నగరాల్లో, పట్టణాల్లో. అండ్ దాని వలన చాలామంది ప్రజలు అనేక వ్యాధులకు, ఇబ్బందులకు గురవుతున్నారని వింటూ ఉంటాము. సో దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ కారణాలు ఏంటి? ఎయిర్ పొల్యూషన్కి గల కారణాలు అంటే రెండు రకాలుగా చెప్పుకోవచ్చు అండి. ఒకటి న్యాచురల్ కాజెస్ అండ్ నెక్స్ట్ మ్యాన్ మేడ్ కాజెస్. న్యాచురల్ కాజెస్ అంటే ఫారెస్ట్ ఫైర్స్. కొన్ని ఏరియాస్లో అడవులు దగ్ధమవుతూ ఉంటాయి, దానివల్ల వచ్చే పొగ వల్ల, వీటి వల్ల కూడా పొల్యూషన్ పెరుగుతుంది. కొన్నిసార్లు ఎక్కువ హెవీ విండ్స్ వచ్చినప్పుడు విండ్ బ్లోన్ మినరల్ డస్ట్ అంటాం, దానివల్ల కూడా పొల్యూషన్ పెరుగుతుంది. మ్యాన్ మేడ్ సోర్సెస్ కిందకి తీసుకుంటే గిన మ్యాన్ మేడ్ సోర్సెస్లో ముఖ్యంగా ఇండస్ట్రియల్ గ్యాసెస్, ఆటోమొబైల్ నుంచి వెలువడే విషవాయు పదార్థాలు, కొన్నిసార్లు మనం పంటలు పండించిన తర్వాత అగ్రికల్చర్ వేస్ట్ని బర్న్ చేసినప్పుడు వచ్చే విషవాయువులు, ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్స్ కాజెస్ కింద చెప్పుకోవచ్చు. కొన్ని స్టాటిస్టిక్స్ ప్రకారం 2019లో తీసుకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం 6.5 million people are affecting and dying because of this pollution, because of various diseases. సో పొల్యూషన్కి ముఖ్యంగా మనము వింటర్ సీజన్లోనే ఎక్కువగా చూస్తుంటాం. పొల్యూషన్ పెరిగింది, ఎయిర్ క్వాలిటీ లెవెల్స్ తగ్గాయి అని చెప్పేసి. ఎందుకు వింటర్ సీజన్లోనే పొల్యూషన్ అనేది, ఎయిర్ పొల్యూషన్ ఎక్కువగా ఉంటుందంటే కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. కోల్డ్ ఎయిర్ అనేది మోర్ డెన్సర్ అండ్ స్లోగా మూవ్ అవుతుంది కాబట్టి అది పొల్యూటెంట్స్ని ట్రాప్ చేస్తుంది, దానివల్ల పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది వింటర్ సీజన్లో. ఇంకా కారణాలు ఏంటంటే ఎక్కువగా చలి తీవ్రతను తట్టుకోవడం కోసం ఫైర్ వుడ్, దీనివల్ల కూడా పెరుగుతుంది. అండ్ క్రాప్స్ బర్న్ చేయడం వల్ల, అగ్రికల్చర్ వేస్ట్ని బర్న్ చేయడం కూడా ఈ టైంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు యూజువల్గా దీవాళీ సీజన్ ఫైర్ క్రాకర్స్ వల్ల కూడా పెరుగుతుంది. అది నవంబర్ ఈ టైంలో ఉంటుంది కాబట్టి వింటర్ సీజన్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా కారణాలు ఎందుకు వింటర్ సీజన్లో ఎక్కువగా ఉంటాయి అంటే. సో నెక్స్ట్ వీటి యొక్క ప్రభావం ఆ మనిషి ఆరోగ్యం మీద ఏ వ్యవస్థల మీద ఉంటుంది ఎక్కువగా అని తెలుసుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా వస్తే రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాసకోశ వ్యవస్థ. దీనిలో ఈ పొల్యూషన్ వల్ల ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రజలకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ముఖ్యంగా వాటిలో బ్రాంకియల్ ఆస్తమా, సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం. ఎక్కువ రోజులు ఎక్స్పోజ్ అవుతే కన్నా లంగ్ క్యాన్సర్ కూడా రావచ్చు. ఆల్రెడీ ఆస్తమా, సిఓపిడి ఉన్న పేషెంట్స్కి ఇవి ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది పొల్యూషన్ వల్ల, దీనివల్ల. సో ఈ వ్యాధులు ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ వింటర్ సీజన్లో పొల్యూషన్ లెవెల్స్ పెరిగినప్పుడు వీళ్ళంత వరకు మాస్క్ ధరించడము, చలిగాలికి ఎక్కువ తిరగకుండా ఉండడము. నెక్స్ట్ వచ్చేసి కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటాం, అంటే గుండెకి సంబంధించిన కార్డియోవాస్కులర్ సిస్టంలో ఏ రకమైన ఇది రావచ్చు అంటే పొల్యూషన్ ఎక్కువైనప్పుడు హైపర్ టెన్షన్ డెవలప్ కావచ్చు. కొంతమందిలో ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంటాం, ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ డెవలప్ కావచ్చు. సో ఇవి ముఖ్యంగా వచ్చే వ్యాధులు అన్నమాట పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల. నెక్స్ట్ నరాలకు సంబంధించిన నర్వస్ సిస్టమ్ ఏ రకమైన కావచ్చు. సో మనకి కామన్గా ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు మనకు ఆటోమొబైల్స్ నుంచి వచ్చే ముఖ్యమైన మెయిన్ విషప వాయువులలో కార్బన్ మోనాక్సైడ్ అనేది ఒకటి అన్నమాట. ఈ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి మెమొరీ లాస్ అనిపించడం కానీ, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, హెడ్ ఏక్ అనిపించడము, మరీ ఎక్కువ ఉంటే కన్నా డ్రౌజీగా అయిపోవడము, ఇవన్నీ ఉండొచ్చు. వీటితో పాటు కొన్ని రకాల హెవీ మెటల్స్ వీటి వల్ల, లైక్ లెడ్, ఆర్సెనిక్, వాటి వల్ల నరాలు ఎఫెక్ట్ కావడం, న్యూరోపతి అంటాం, పెరిఫరల్ న్యూరోపతి లాంటివి రావచ్చు. అదే ప్రెగ్నెంట్ లేడీస్లో ఎలా ఉంటుంది వీటి ఎఫెక్ట్ అంటే ఇట్ కెన్ స్టిల్ బర్త్ కానీ, లేదా ప్రీమెచ్యూర్ డెలివరీస్, లేదా స్పాంటేనియస్ అబార్షన్స్, ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ పీపుల్లో ఎఫెక్ట్ అవుతారు పొల్యూషన్ వల్ల. సో ఇవి కొన్ని ఉదాహరణలు పొల్యూషన్ యొక్క దుష్పరిణామాలు మనిషి ఆరోగ్యం మీద ఎలా ఉంటుంది. సో వీటిని ప్రివెంట్ చేయాలంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా చెప్పినట్టు మాస్క్ ధరించడం, ఈ మ్యాన్ మేడ్ సోర్సెస్ మన వల్ల కంట్రోల్ అయ్యి ఇండస్ట్రియల్ గ్యాసెస్ కానీ, ఆటోమొబైల్స్ కానీ కంట్రోల్ చేయడము ఎక్కువ ఇది లేకుండా. అండ్ ప్లాంట్ డెరైవ్డ్ ఫుడ్స్, వాటిల్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఏం చేస్తాయంటే మనకి క్యాన్సర్ కారకమైన రియాక్టివ్ ఆక్సిడెంట్ స్పీసీస్ని స్కావెంజ్ చేస్తాయి అనమాట. వీటిలో దీనివల్ల కొద్ది వరకు మనం కంట్రోల్ చేయవచ్చు. దీనివల్ల కంప్లీట్గా ఇది లేకపోయినా అట్లీస్ట్ కొద్ది వరకు తగ్గించవచ్చు. సో ఇది బ్రీఫ్లీ అబౌట్ ఎయిర్ పొల్యూషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఆన్ హెల్త్. థ్యాంక్ యూ.